హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీస్ కిచెన్. నేను మీ ఉమా. ఈరోజు మన కిచెన్లో మీకు బంగాళదుంపతో పచ్చడి ఎలా తయారు చేయాలో తయారు చేసి చూపిస్తాను. మరి బంగాళదుంప అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అదేనండి, ఆలుగడ్డ, ఆలు అని కూడా అంటారు. మరి ఈ ఆలు అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టం. దుంపల్లో రారాజు ఎవరంటే బంగాళదుంప. మరి అలాంటి బంగాళదుంపతో మీకు పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. అలాగే పిల్లలకి బంగాళదుంప అంటే చాలా చిప్స్ అన్నా లేకపోతే డిఫరెంట్గా ఫ్రై అన్నా చాలా ఇష్టం. కాబట్టి ఇలా డిఫరెంట్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి తయారీ విధానం చూద్దామా? కావలసిన పదార్థాలు: ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంపలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా పసుపు, నూనె, ఉప్పు, కారం, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ. ముందుగా ఈ మెంతుల్ని వేయించుకోండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆవాలు వేయండి. ఆవాలు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ వేడి చల్లారేలోపు బంగాళదుంపలను ముక్కలుగా కోసుకుందాం. బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కాక బంగాళదుంప ముక్కలు ఆయిల్లో వేసుకోండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే ఈ బంగాళదుంపల్లో పిండి పదార్థం అవే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతాయి. నిజానికి ఆలుని కూరల్లో తింటే చాలా మంచిది. ఫ్రైగా, చిప్స్ అంటే కూడా పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మరి బరువు పెరగాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ బంగాళదుంపను తినాల్సిందే. బంగాళదుంపలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ మెంతులు, ఆవపిండిని ఇందులో వేసేయండి. ఇదే మిక్సీ జార్లో ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లి మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసేయండి. కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం. మనం వేసినటువంటి మెంతుల ద్వారా శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించడానికి మెంతులు చాలా ఉపయోగపడతాయి. అలాగే షుగర్ లెవెల్స్ను కూడా అదుపులో ఉంచుతాయి, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయి. ఇక ఆవాల విషయానికి వస్తే చూడటానికి ఆవగింజే, కానీ దీని లాభాలు కొండంతా. ఆవాలు లేని పోపు డబ్బానే ఉండదు, తాలింపు ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకుందాం. ఈ నిమ్మరసం అనేది మీరు తినేటువంటి పులుపుని బట్టి కలుపుకోండి. రెండు తీసుకోవచ్చు, లేకపోతే 3 తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్విక్గా, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బంగాళదుంప పచ్చడి. మరి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో మనకి రొటీన్కి భిన్నంగా, అంటే ఎప్పుడు ఏదో ఒక పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదా, ఇది ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇందులో వేసినటువంటి ఆవాలు కానీ వెల్లుల్లి కానీ మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. తర్వాత హై బీపీ ఉందనుకోండి, హై బీపీ అటువంటి వాళ్ళకి వెల్లుల్లి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అంటే హై బీపీని నిరోధిస్తుంది, తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది మంచిగా ఉపకరిస్తుంది. తర్వాత షుగర్ లెవెల్స్ను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ పచ్చడిని ట్రై చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.